భారతదేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే, మహిళలనే అణిచివేస్తారు, గుర్తుపెట్టుకోండి. పిట్టల దొరికి ఫీమేల్ వర్షన్ చూడాలనుకుంటే ఈ వీడియోలోని అక్కని చూసెయ్యాలయ్యో అత్తరు సాయి అక్కగారిని చూసారా. పాపం ఫారెన్ దొరలాగా అనుకునిందేమో, అది పిట్టల దొరలాగా కనిపించింది. కానీ అక్క అందంతో దాన్ని కాస్త కవర్ చేసేసింది. ఇక్కడ అందం మ్యాటర్ కాదు కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెట్టేసి అసలు ఆ అక్క ఏం వాగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. భారతదేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే, మహిళలనే అణిచివేస్తారు, గుర్తుపెట్టుకోండి. చూడబోతే ఆడదానిలానే ఉండవు, నామం తీస్తావు కాబట్టి హిందూ అని నమ్మాల్సి వస్తుంది. అది కూడా ఎలాంటి హిందువ్వి? పండగ పూట కట్టెల పొయ్యి మీద కాసిన నీళ్లే పోసుకోవాలా అనే కట్టుబాట్లుండే కుటుంబం నుంచి వచ్చినానని చెప్పిన దానివి. మరి అలాంటి సాంప్రదాయ హిందూ కుటుంబంలో ఉండే నువ్వు ఇలాగ బన్నీ గుడ్డేసుకొని బహిరంగంగా బస్కీలు తీస్తా ఉన్నా నీ భర్త గారు ఏమీ అంటం లేదంటే, అదేలే నీ భాషలో అణి చేయడం లేదంటే మీరు హిందూ అయినా అయ్యి ఉండకూడదు, నువ్వు ఆడదానివైనా అయ్యి ఉండకూడదు. రెండిట్లో ఏదో నువ్వే చెప్పు. చూసే జనాలు మీకేమనిపిస్తుంది? ఈ రెండు కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉంటుంది అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. భారతదేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే, మహిళలనే అణిచివేస్తారు, గుర్తుపెట్టుకోండి. పైట గుడ్డ కూడా లేకుండా తిరిగే పిల్లల తల్లులను కూడా హిందువులు పట్టి పట్టినట్టు వదిలేస్తారు. ఇంకా చెట్లెక్కినా, విమానాలెక్కినా, గెంతులేసినా, గెటప్లేసినా, ఏం వేసినా కూడా హిందూ ఆడపిల్లలకి వేరే మతాలతో పోలిస్తే చాలా అంటే చాలా స్వేచ్ఛ ఉంటుంది. ఎంత స్వేచ్ఛ ఉంటుంది అని అంటే, గ్రౌండ్కి వచ్చానంటే 10 రౌండ్లు కొట్టకుండా ఇంటికి వెళ్ళడం అలవాటు లేదు నాకు, చిన్నప్పటి నుంచి ఇది అలవాటు. ఈ ఆడదాన్ని చిన్నప్పటి నుంచి కూడా గ్రౌండ్కి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పలేదు, ఈమె వేసే రౌండ్లని ఎవరు ఆపలేదు. కారణం వాళ్ళు హిందువులు కాబట్టి, ఈవిడికి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి. కాదు సెక్యులర్ దేశం అవ్వడం వల్లే ఇదంతా జరిగింది అని అంటారా అనే ఛాన్స్ కూడా ఉంది కదా. మీరు చెప్పినట్టు దేశం సెక్యులర్ అయినా అక్క సెక్యులర్ కాదు, అక్క మొగుడు సెక్యులర్ కాదు. వీళ్ళు హిందువులు, హిందూ కుటుంబంలోని వాళ్ళు. ఇప్పుడు ఈవిడ హిందూ దేశం అయితే అణిచేస్తారు ఆడవాళ్ళని అని అంటుంది కదా. అదే నిజమై ఉంటే ఈ పాటికి ఒళ్ళంతా వాతలు రేగ్గొట్టి ఇంట్లో కట్టేసి పెట్టుండాలి. పిర్ర మీద పెద్ద పెద్ద అచ్చులు కనిపిస్తూ ఉండుంటాయి ఎప్పుడు హిందువులు ఆడవాళ్ళని అణిచేసేవాళ్ళైతే. కానీ అలా జరగలేదే. అంటే ఏంటంట? నా యాటిట్యూడ్ బాగా తెలుసు, నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి నాకు అత్తగారింట్లో ఫ్రీగా స్వేచ్ఛ ఇచ్చేశారు. ఎంత స్వేచ్ఛ ఇచ్చారు అని అంటే, మొగుడు బతికుండగానే తాళి తీసేసే అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఎవరిచ్చారు? హిందువులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? యాటిట్యూడ్ తెలియడం వల్ల ఇచ్చారు. అంటే ఇక్కడ సంప్రదాయాల కన్నా మరొక దానికన్నా ఆడదానికి దాని యాటిట్యూడ్కే ఎక్కువ విలువ, గౌరవం, ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే నువ్వు నేను ఇలాగ ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా. అలాంటి స్వేచ్ఛని అనుభవిస్తూ అలాంటి హిందువుల కుటుంబంలో పుట్టి హిందూ దేశం అయితే ఆడవాళ్ళని అణిచేస్తారు అని ఎందుకు అక్క చెప్తున్నావు? ఒకవేళ హిందువులు ఆడపిల్లలకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ అట్లా పెట్టుంటే అది ఆడపిల్లల మంచి కోసమే అని నాకు అనిపిస్తుంది. దానికి నువ్వేమంటావు? ఎప్పుడు ఈ ఆడపిల్లలు ఆ విధంగా సాంప్రదాయబద్ధమైన పెద్దవాళ్ళు నిర్ణయించి వివాహం చేసుకోకుండా ఇష్టానుసారంగా ఎవరిని బట్టే వాళ్ళని చేసుకుంటారో, లేదా మన ఆడపిల్లలు అన్ని మతస్థులు ఎత్తుకొని వెళ్ళిపోతారో, అక్రమ సంతానాన్ని కన్నప్పుడు వాళ్ళ పద్ధతి పాటిస్తారు తప్ప సదాచారాన్ని పాటించరు. అలాగే సురక్షితంగా ఉంటాయి. కనుకనే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని పరిస్థితిలో చెప్పుంది. ఇంకా ఎన్నో శాస్త్రాలు చెప్పుంది. అంతేగాని మాకు స్వాతంత్రం ఇవ్వద్దు అనేసి అన్నారు. ఈ పుస్తకాలన్నీ కూడా మంచివి కాదు, చదవకూడదు అని అంటే ఎవరికి నష్టము? మనకే నష్టం. కాబట్టి ఎవరికి నష్టము? మనకే నష్టము అని ఎంత చక్కగా చెబుతుంది ఈ వక్క. ఇది 2 ఏళ్ల క్రితం లేండి. అది కూడా 35 వాట్సాప్ గ్రూపుల్లో ఉండి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని వీడియోలు చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. వాట్సాప్ నుంచి వాకౌట్ చేసింది. అంతా కూడా సొంత బుర్ర, సొంత తెలివితేటలు. అందుకనే లోపలున్న పైత్యం, విషం, హిందూ ద్వేషం అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రానివ్వండి, చూద్దాం ఇంకా ఏమంటుందో. భారతదేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే, మహిళలనే అణిచివేస్తారు, గుర్తుపెట్టుకోండి, 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 గుర్తుపెట్టుకోండి. మేం గుర్తుపెట్టుకునే సంగతి పక్కన పెట్టు గింగో బిలోబా. నువ్వేంది, నీకేం గుర్తులేవా? నీకు గుర్తుండుంటే ఈ మాట మాట్లాడుండవు. సరేలే, ముందు గుర్తు చేస్తా, తర్వాత మాట్లాడుకుందాం. పెళ్లి చేసుకుని ఆడవచ్చు కదా, పెళ్ళేమో చేసుకోరు. డేటింగ్ అంటే ఏంటంటే పెళ్ళైన తర్వాత ఈ సంసారం చేసే పనులన్నీ కాపురం మొత్తం వెలగబెట్టాలి.
కొందరు డేటింగ్ వాళ్ళు పిల్లలు కూడా కొడతారు. మీ అందరూ తెలిసిందే కదా, ప్రత్యేకంగా డేటింగ్ గురించి నేను చెప్పేదే ఉంది. ఈ డేటింగ్లు చేసుకునే వాళ్ళు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు, మెడలో తాళి కొట్టలేదు, పాపంలో సింధూరం లేదు, తాళికి మెట్లు అసలే ఉండవు. డేటింగ్ లో ఉన్న వాళ్ళు పెళ్లి కానీ బాపతో వీళ్ళిద్దరు కూడా వచ్చి వరలక్ష్మి వ్రతం చేస్తారు. మీకేం వాగి వరుసలో పద్ధతి కట్టుబాటు ఏం ఉండవా? పెద్దవాళ్ళు ఎవరు నేర్పరా? మీ ఇష్టారాజ్యమా? చేసే ఏదో వాళ్ళు మొత్తం వాళ్ళ సోషల్ మీడియాలో ఇవ్వ చూడండి అమ్మా ప్రదర్శించుకోవడం. ఇలాగ ఆచారాలని సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? మా ఇష్టం ఏమో అంటారా? హిందువులు ఒప్పుకోరు, హిందూ సమాజం హర్షించదు. మీరు చెడిపోయి 10 మంది హిందువులు ఇవన్నీ చూపించి మేము చెడగొడతాము, భారతీయ సమాజాన్ని సంస్కృతి సంప్రదాయాన్ని మేము నాశనం చేస్తాము, నాశనం చేసి ప్రదర్శించి ప్రచారం చేస్తాము, ఇది చూసి 10 మంది నాశనం అయిపోవాలి అంటే హిందూ సమాజం హర్షించదు. హిందువులు ఖచ్చితంగా అడుగుతారు, ఎదురు తిరుగుతారు, నెక్స్ట్ ఇయర్ అలాంటి రాకుండా జాగ్రత్తలు పడతారు. సామాన్య హిందువులందరినీ కూడా రెచ్చగొడుతుంది ఈ మనిషి. ఎందుకు? వాట్సాప్లో ఇది రెచ్చిపోయిందంట, ఇది రెచ్చిపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా రెచ్చిపోవాలంట. ఇప్పుడైతే సెక్యులర్ అయిపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా సెక్యులర్ అయిపోవాలంట. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, వరలక్ష్మి వ్రతంలో స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని డేటింగ్లో ఉన్న బాయ్ ఫ్రెండ్తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసి అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారంట. దానికని ఆడవాళ్ళకి బుద్ధి లేదా, సిగ్గు లేదా, మీ పెద్దలు ఇలాగే పెంచారా, అది చేసుకోండి ఇది చేసుకోండి, అమ్మో ఒక్కటి కాదులే. నిజానికి ఇలాంటి ఆడదాని వల్ల, ఇలాంటి హిందువుల వల్ల ఆడవాళ్ళ మీద ప్రెషర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దీనిలాంటి స్వార్థ హిందువులందరినీ సైడ్ చేయాలి. దేవుడి దయ వల్ల దీనికి ఇదే సెక్యులర్ అనుకొని బయటికి వెళ్ళిపోయింది కాబట్టి సంతోషం. అలా కాకుండా వైష్ణవం, అడ్డనామం, నిలువునామం అని ఉంటే మొత్తానికి హిందువులందరికీ చెడ్డ పేరు వచ్చేది. హిందువులందరూ సంప్రదాయం పేరుతో ఆడవాళ్ళని అణిచేస్తారు అని ఆ స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకునే ఆడవాళ్ళు అనుకునేవాళ్ళు. రాకుండా కట్టడి చేయగలరు హిందువులు తలుచుకుంటే. గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టారాజ్యంగా వర్తించకూడదు మీరు దేవి దేవతల ముందు. వరలక్ష్మి వ్రతమే కాదు, ఏ పూజ చేయాలనుకున్నా సరే, మీరు ఏ పూజ చేయాలనుకున్నా సరే, ఆ పూజ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టే ముందు మీరు ఒంటి నిండా గుడ్డ కట్టుకోవాలి. హిందువులకు సంబంధించి ఆచారాలకు సంబంధించి మీరు ఏ పూజ చేయండి, ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి, జాకెట్ వేసుకోవాలి, లేదంటే డ్రెస్ వేసుకొని చున్నీ లేదా దుపట్టా వేసుకొని జుట్టు వెరవేసుకోకుండా జడో మూడో వేసుకొని ఒక క్లిప్ ఏదో పెట్టుకొని మీరు కనపడాలి. మీ ఇష్టారాజ్యంగా మేము దేవుడి ముందు చేస్తాం, మా ఇష్టం, దేవుడు ఎన్ని చూస్తాడు అన్నప్పుడు మీ ఇష్టం మీరు మా ఇష్టం అంటే మేము కూడా మాట్లాడతాం. ఆచారాలు మంట కలిసిపోతుంటే, సంస్కృతి సంప్రదాయాలు రిటర్న్ నాశనం చేస్తూ ఉంటే హిందువులు చూస్తూ ఊరుకోరు. చూసారా సార్ హిందువులు ఎట్టా రెచ్చగొడుతుందో? అవునులే, ఆ రోజు హిందువులు వేసే ముష్టి అవసరమైంది. ఈరోజు హిందువులందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి సెక్యులర్ పాఠాలు చెప్పాల్సి వస్తుంది. ఏ హిందుత్వం పేరుతో సాటి ఆడవాళ్ళని చులకనగా మాట్లాడిందో అదే హిందుత్వము ఈరోజు ప్రమాదకరంగా కనిపిస్తుంది. అంతేలేండి, ముష్టి ఏ తూకంలో ఎక్కువ పడితే ఆ మాట మాట్లాడే జనాలు ఇంకా ఉండనే ఉన్నారుగా. మీ ఇష్టారాజ్యం మీద మా ఇష్టారాజ్యం మేము కూడా తిరగబడి మాట్లాడతాం. అలాగే ఏ పూజ అయినా సరే, దేవాలయాలకు వెళ్ళడమైనా కూడా, ఏ వ్రతమైనా సరే భార్యాభర్తలు ఉపయోగం కలిసి చేసుకోవాలి. అక్రమ సంబంధం బాపతో, వివాహేతర సంబంధాలు, డేటింగ్ లో ఉన్న బాపతో మీరా అందరు కలిసి చేసేది పండుగలు. అంటే దేవుడు అంటే కూడా భయం లేదా? పిచ్చి పిచ్చి సంబంధాలన్నీ పెట్టుకోవడం, పిచ్చి పిచ్చి వేషాలన్నీ కల్చర్ పేరుతో వేయడం, పిచ్చి పిచ్చిగా ఎవరు దంపతులు అయ్యి ఉండాలి. ఆ కూర్చున్న మహిళ మెడలో తాళి ఉండాలి, అలాగే పాపట్లో సింధూరం ఉండాలి, ఆ పక్కన కూర్చున్న వాడు ఈమెకు మొగుడై ఉండాలి. డేటింగ్ కూర్చొని వివాహేతర సంబంధాలు పెట్టి కూర్చొని చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో ప్రదర్శించి. ఎందుకంటే హిందువులు మనసు గాయపరుచుతారు. ఈ బంధాలకి అత్యంత ప్రాముఖ్యత, పవిత్రత ఉంది భారతీయ సమాజంలో. భారతీయ సమాజం అంటది, సంస్కృతి అంటది, సంప్రదాయం అంటది, మళ్ళా సెక్యులరిజం కావాలంటది. ఇదెట్టా కుదురుతుందక్క? అసలు ఇప్పుడు మనది సెక్యులర్ దేశమే కదా. ఇలాంటి దేశంలో నువ్వెందుకు వేరే ఆడవాళ్ల గురించి వీడియోలు చేసావు? నువ్వెందుకు వాళ్ళని బెదిరిస్తున్నావు, భయపెడుతున్నావు? నీకేం అవసరం? అంటే మరి హిందుత్వాన్ని కాపాడాలి కదా అని అంటావేమో. హిందుత్వాన్ని కాపాడడం కోసం హిందూ దేశంలో హిందువులు ఏదైనా చేస్తే దాన్ని అణచివేత అని ఎట్టా అంటావు? అప్పుడు అది అణచివేత కాదు కదా, అది సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కదా. అంటే నువ్వు ప్రశ్నిస్తే ఏమో సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడడం, హిందూ దేశంగా మారిన తర్వాత హిందువుల ఆచారాల్ని పాటిస్తే ఏమో ఆడవాళ్ళని అణిచివేయడం. ఇంతేనా నీ లెక్క? అంటే సబ్స్క్రైబర్స్ ఏ సమయానికి ఎలా పెరుగుతారో అలా నోటికొచ్చినట్టు నచ్చినట్టు వాగేస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది అంటావు. పేరుతోటి, షార్ట్స్ పేరుతోటి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతోటి వెరీ వెరీ చేష్టలు బాగా చేస్తున్నారు. వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాను నేను ఈ వీడియోలో. నాకు మండిందంటే ఈ చేష్టలు కానీ ఆపకపోయారంటే నేనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను, కేసు ఫైల్ చేసి వస్తాను అని చెప్పడానికి నేను ఏ మాత్రము కూడా భయపడను, లెక్క చేయడం లేదు. ఉన్న విషయం ఉన్నట్టు యథార్థంగా మాట్లాడుతాను ముందు. హిందూ ఆడపిల్లల్ని అణిచేయడానికి పోలీస్ కేసు అంటూ బెదిరిస్తా ఉండదు ఈ మనిషి. సెక్యులర్ దేశంలో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతుంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా ఉంటే అట్టా కుదరదు, మీరు ఇంకొకసారి ఇలా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ అయినా ఇస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఎందుకు ఇస్తున్నట్టు? ఏం చేయాలంటే మేడం, మహిళలు
అంటే లేడీస్ కదా ఏం చేసినప్పుడు చురుకుతుంది అనుకుంటారు వీళ్ళు. మధురాష్టకం తెలుసు కదా, కృష్ణ పరమాత్మను ఆ స్వామి సౌందర్యాన్ని కీర్తిస్తూ రాసిన ఈ అష్టకాన్ని మధురాష్టకాన్ని ఈవిడ ఎవరో చక్కగా ముస్తాబయ్యి ఈవిడ మొహం చూపించుకుంటూ ఇలా పెదాలు చూపించుకుంటూ ఇలాగ చేతులు పొగరాలు పెట్టుకుంటూ గాజులు వేసుకుంటూ నడుము తిప్పుకుంటూ వెనక చూపించుకుంటూ జాకెట్ చూపించుకుంటూ ముందుకు చూపించుకుంటూ ఊపుకుంటూ ఈవిడికి ఆ సంకీర్తన లేదా అష్టకం వర్తిస్తున్నట్లుగా హైలు అలకిస్తుంది. ఒక ఆడపిల్లని ఇంత అసహ్యంగా అంటే పెదాలు చూపించుకుంటూ వీపు చూపించుకుంటూ ముందు చూపించుకుంటూ అని మాట్లాడుతుంది అంటే ఇది ఎలాంటి ఆడది? అసలు సెక్యులర్ దేశంలో ఈ విషయం గురించి ఇది వీడియో ఎందుకు చెయ్యాలి? అంటే హిందుత్వం మీద ప్రేమ అని అంటదేమో. సరే, అదే ప్రేమతో హిందూ దేశంగా మారిన తర్వాత నాలాంటి వాళ్ళు వీడియో చేస్తే దాన్ని ఆడవాళ్ళని అణిచివేయడం అని అనదా ఈ మనిషి? హిందూ దేశంగా మారింది కాబట్టే, హిందూ పాలకులు ఉన్నారు కాబట్టే ఆడవాళ్ళని ఏమి చేసినా క్వశ్చన్ చేస్తున్నారు, ఆడవాళ్ళని పోలీస్ కేసులు అని అణిచివేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని ఇదే వందల వీడియోలు చేసేసేది. అశాశ్వతమైన ఈ కట్టె మీద ఎంత మోహం ఏమిటో నాకు అర్థం కాదు. సరే, నీ కట్టె అని ఇష్టం, నీకు వ్యామోహం ఉంది. వాళ్ళ కట్టెల మీద మోహం గురించి నీకొద్దు కానీ నువ్వేంటి నీ కట్టెని తీసుకెళ్లి కృష్ణుడి పక్కన నిలబెట్టి ఆయనేదో నీ భుజం మీద చేయేసినట్టు ఫోటో పెట్టినావు. నువ్వంటే నీ కట్టె కాదని, నీ కట్టెని కృష్ణుడి పక్కన పెట్టినా దూరం పెట్టినా ఒకటేనని నీకు తెలవదా? వీడికి వాడుతున్నారంటే సిగ్గు బుద్ధి ఉన్నాయా? వీళ్ళు అన్నం తింటున్నారా? అసలు అలాంటి వాటిని చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారు? మీకు అడగాలనిపించడం లేదా? ఎలా లైకులు కొడుతున్నారు? ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంతకుముందు ఇక్కడ మీరు గమనిస్తే చాలా మంది హిందువులు లైక్ కొట్టి ఎంకరేజ్ చేశారంట. అంటే వాళ్ళకి అది ప్రాబ్లంగా అనిపించలేదు, వాళ్ళలో మతోన్మాదం లేదు. కానీ ఈ మనిషికి మామూలు ఉన్మాదం కాదు, మామూలు మతోన్మాదం కాదు. ఎంత అంటే ఆ ఆడవాళ్ళని అణిచేయడానికి భయపెట్టడానికి కేసులు పెట్టేంత ఉన్మాదం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సెక్యులర్లు వాళ్ళు వీళ్ళు అంతా నార్మల్గా న్యూట్రల్గా ఉండే హిందువుల్ని పట్టించుకోరు. ఎక్కడో ఇలాగా స్వార్థంగా ఉంటారు కదా హిందువులమి అని చెప్పుకునే ఉన్మాదులు, ఇలాంటి వాళ్ళని హైలైట్ చేస్తూ హిందువులు అంటేనే ఇలా ఉంటారు, హిందూ దేశం అయితే ఆడోళ్ళని అణిచేస్తారు అని ప్రచారాలు, విష ప్రచారాలు మొదలు పెట్టేస్తారు. అందుకని హిందువులం ఏం చేయాలి? ఇలాంటి ఉన్మాదులని ముందు సైడ్ చేయాలి. అవునంటారా కాదంటారా? కాదు, ఆవిడ ఉన్మాదం కాదు వాస్తవం చెప్పింది అని అంటారా? అలా అయితే హిందూ దేశంగా మారిన తర్వాత కూడా హిందువులుగా ఉన్నప్పుడు ఆడపిల్లల్ని ఇలా కాదు అలా ఉండండి అని చెబితే అది ఉన్మాదం అయిపోదుగా, ఆడపిల్లల్ని అణిచేసినట్టు అయిపోదుగా. మరి దానికెందుకు ఈవిడ హిందూ దేశం అయితే ఆడవాళ్ళని అణిచేస్తారు అని మాట్లాడుతుంది? కొన్ని సాంప్రదాయాల వరకు ఇంకా అవమానం చూస్తూ ఊరుకోదు, పెద్ద గొడవలు అయిపోతాయి. మీ ఇష్టం, లేడీస్ కదా అనేసి వీడియో చేసి చెప్తున్నాను. మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేవు, ఇలాంటివి తీసేయండి. ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకండి. సిగ్గు లేకపోతే సరే ఆడ జన్మిస్తారు మరలా. అమ్మవారి సిగ్గు లేకపోతే సరే ఆడ జన్మిస్తారు మరలా. అమ్మవారి సిగ్గు లేకపోతే సరే ఆడ జన్మిస్తారు మరలా. అమ్మవారి గెటప్లు అయితే ఒక అంతే లేదు. అసలు అమ్మవారు కూడా అంత రెడీ అయిందో తెలియదు కానీ వీళ్ళు రెడీ అయిపోతారు అనమాట. అసలు అమ్మవారు కూడా ఆశ్చర్యపోవాలి అసలు వీళ్ళు తయారైందని చూసి. ఖచ్చితంగా అమ్మవారి ఆయుధాలు అవి కూడా ధరించి రెడీ అయిపోతున్నారండి వీళ్ళు. మేమే అమ్మవారు మన నవరాత్రుల్లో. అసలు వీళ్ళు తయారయ్యేది అసలు ఆవిడ అమ్మవారు కూడా తయారవుతుంది. యూట్యూబ్ లో పాపులారిటీ కోసం, రీల్స్ కోసము ఎంత పిచ్చి, ఎంత దేవతాపచారం చేస్తున్నా బాగుంటుంది. మర్యాదగా చెప్తున్నా. ఈ హిందూ బంధువులు కూడా ఇలాంటి చూసి లైక్ ఎలా పడతారో నాకు అర్థం కాదు. ఇలాంటివన్నీ ఎలా ఎంకరేజ్ చేయాలని అసలు మీకు? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? హిందువులు ఆడపిల్లలు అమ్మవారిలా రెడీ అయినా కూడా వాళ్ళని అణిచేయడానికి చూడట్లేదు, ఇంకా లైక్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. సెక్యులర్ దేశంగా ఉంటేనే ఇంత ఎంకరేజ్ చేస్తున్నారే, అలాంటిది హిందూ దేశంగా ఉంటే ఇంకెంత ఎంకరేజ్ చేస్తారో కదా. అలాంటప్పుడు ఆడవాళ్ళని ఎందుకు అణిచేస్తారు? ఒకవేళ ఎవరైనా హిందుత్వం పేరుతో అణిచేస్తున్నారంటే కేవలం దీనిలాంటి చిల్లర డబ్బులకి కకృతిపడి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం రెచ్చగొట్టే స్వార్థపూరితమైన మనుషులే. వాళ్ళే సంప్రదాయం పేరుని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడి అణిచేస్తారు అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అండి అదండి ఎంత బాగున్నాయోను. అసలు అండి చీర కట్టుకుంటే అందరూ నా వయసు తగ్గింది అంటున్నారు, చాలా బాగున్నావు నువ్వు అంటున్నారు. మీరు కూడా కట్టుకోండి, రకరకాల కలర్స్ లో వస్తున్నాయి. లేటెస్ట్ డిజైన్ అండి. అదండి ఏదండి ఎరుకుంటూ తిప్పుకుంటూ వీడు చెప్పడము. సెక్యులర్ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో వాళ్ళ చీరలు వాళ్ళు చూపించుకున్నారు. దానికి నీ నొప్పేంటి? ఈ లెక్క ప్రకారం నువ్వు సెక్యులర్ దేశానికి కూడా ప్రమాదమేనమ్మా. మేకప్ అంటారు. సనాతన ధర్మం అంటే భయం భక్తి అని చెప్పారు పెద్దవాళ్ళు. అంటే నీకు పరిపూర్ణమైన భక్తి శరణాగతి భావం ఏర్పడిన వరకు కనీసం దేవుడు అంటే భయమైనా ఉండాలి. ఇదేం దరిద్రము, ఎక్కడ లేని వెర్రి, ఎక్కడ లేని వింత చేష్టలు మొత్తం హిందువులకే కావాలి. ఆడవాళ్ళకు కూడా భయం భక్తులు ఎవరు తయారవుతున్నారు? ఆడవాళ్ళకు కూడా భయం భక్తులు ఎవరు తయారవుతున్నారు? ఇదేంది ఇది? ఇదే చాలా మంది ఆడవాళ్ళని తిట్టిపోస్తుంది అని అనుకుంటున్నారా?
మరే ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే వరుస. సగాటికి సగం వీడియోలు ఆడోళ్ళని తిట్టడం గురించే, ఆడోళ్ళకి ఏమీ తెలియదని చెప్పడం గురించే, ఈ ధర్మం పేరులో హిందుత్వం ముసుగులో ఆడోళ్ళని చేయడానికి చేసిన కంటెంటే. మీరు కూడా చూసుకోవచ్చు. అయితే అందులో కొన్ని నేను చూపిస్తున్నాను, చూడండి. నడుమొక కరెక్ట్గా మూరడ కింద 2 జనాల కింద చీరలు కట్టి వడ్డానం ఆడబెడుతున్నారు. చెప్పడానికి చూడడానికి సిగ్గేస్తుంది. ఎక్కడ పెట్టుకోవాలి వడ్డానం? కరెక్ట్గా నాభి స్థానంలో పెట్టేసుకోవాలి. నాభి కవర్ చేసేయాలి. ఎక్కడ పెడుతున్నారు చెప్పండి? నాభికి 2 జనాల కింద పెడుతున్నారు వడ్డానం తీసుకెళ్ళి. దాన్ని ఏమంటారంటే బీకినీ లైన్ అంటారు ఇంగ్లీష్లో. మొల నూలు. మన ప్రాంతంలో లక్ష్మీదేవి వడ్డానం. సిగ్గించలేదా ఆడవాళ్ళు కాదా? సినిమాల్లో ఇచ్చలేదా ఆడవాళ్ళు కాదా? ఆడవాళ్ళు కాదా? సినిమాల్లో ఇవే చూపించేస్తారు. మోడలింగ్ లో ఇవే చూపించాలి. వాడిని చూసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ షార్ట్స్ ఇవి చేసుకునే ఆడపిల్లలు వాళ్ళు అలాగే తయారవుతారు. అది చూసి షార్ట్స్ ఇవి చేసుకునే ఆడపిల్లలు వాళ్ళు అలాగే తయారవుతారు. సెక్యులర్ దేశంలో ఒక ఆడపిల్ల దానికి నచ్చిన దగ్గర పెట్టుకునింది. దాన్ని ఎవడూ అడగలేదు. కానీ నువ్వు మాత్రం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నీలాంటి వాళ్ళు హిందూ దేశం అయితేనే కాదు, అవ్వకపోయినా ప్రమాదకరమే అని నీ మాటల ద్వారానే తెలుస్తుంది. అలా కాదు, సాంప్రదాయాలకి, హిందూ దేవీ దేవతలకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన పద్ధతిలో పాటించాలి అని అంటారా? అది సెక్యులర్ దేశంలో అయినా హిందూ దేశంలో అయినా ఎలా చెప్పారో అలా కదా పాటిస్తారు. అలా పాటించండి అని చెప్పడం, పాటించకపోతే కోప్పడ్డం ప్రమాదకరమా? అది హిందూ దేశం అయినందువల్ల మహిళల్ని అణిచివేయడమా? ఇప్పుడు నువ్వు చేసిన పనే హిందూ దేశం అయ్యాక నేను చేస్తే అది మతోన్మాదంతో ఆడోళ్ళని అణిచేయడం. కానీ సెక్యులర్ దేశంలో నువ్వు ఇలా మాట్లాడితే హిందూ ఆచారాలని గౌరవించడం. ఇదేనా నీ పాయింట్? ఏం కనిపించిందనేసేసి ఈ శివాజీ గారు ఏదో చేయకూడదు తప్పు చేసేసినట్లు పబ్లిక్ లోకి లాగి గొడవ చేసి హడావిడి చేసి మహిళా కమిషన్ వరకు తీసుకొని వెళ్ళి స్త్రీ హక్కులు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ స్వాతంత్రం పేరు చెప్పేసి బరువైన డైలాగులు చెప్పేసి పబ్లిక్ లో లాగి క్షమాపణ చెప్పించారు. యథార్థవాది లోక విరోధి అనేసి యథార్థం మాట్లాడే వాళ్ళకి సమాజంలో, భారతీయ సమాజంలో విలువ లేదా? తప్పేం మాట్లాడలేదే. మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు సినిమా ఈవెంట్స్కి హీరోయిన్లు, ఈ బాలీవుడ్ హీరోయిన్లు కానివ్వండి, మన టాలీవుడ్ హీరోయిన్లు కానివ్వండి, కొందరు వేసుకుంటున్న బట్టలు అలా ఉంటున్నాయి. మొదటి ఫ్రంట్ వైపుల ఛాతీ మీద అది ఇంకా జారిపోతాయో ఏమిటోరా దేవుడా అని చూసే వాళ్ళు గుండెలు హడలిపోయేలా కట్టుకుంటున్నారు. జనాలను రంజింప చేయడానికి అని వీళ్ళు అనుకుంటే అనుకోవచ్చు కాక, మహిళలు సిగ్గుపడుతున్నారు సరికదా, మగవారు కూడా చూడలేక సిగ్గుపడిపోతున్నారు అన్నమాట. ఇంకా అంతకంటే అసహ్యమైన విషయం ఏముంటుంది? మగవారు కాస్త ఇంట్రెస్ట్గా చూస్తారేమో అనుకునేవాళ్ళం మనం. మగవారు కూడా చూడలేక సిగ్గుపడిపోతున్నారు, అలాంటి బట్టలు కట్టుకుంటున్నారు. జారిపోతాయి ఏమంటలుగా ఉంటుంది, ఇంకేముంటుంది, ఆరంగుళం కనపడుతూ ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఇంకా అది కూడా జారితే పరిస్థితి ఏమిటి అంటే కట్టుకుంటున్నారు. మరి సరుకు చూసి సరుకు అనే అవార్డు వాడిన దానికి ఆ సరుకు అనే అవార్డు వాడటం తప్పు అనేసి అంటున్నారే, మరి చూపిస్తున్నది అది తప్పు కాదా అండి? సెక్యులర్ దేశంలో ఒక ఆడపిల్ల దానికి నచ్చినట్టు బట్టలు వేసుకుంటది, అది తప్పు అని చెప్పడానికి నువ్వే వత్తివే. అలా చెప్పే నువ్వు సెక్యులర్ దేశానికి ప్రమాదకరమే కదా. ఆడవాళ్ళని సెక్యులర్ దేశంలో కూడా నువ్వు అణిచేయడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా. స్తనాలు అనాలి, అవునా? ఛాతిని, మహిళల ఛాతిని స్తనాలు అంటారు తెలుగులో, సంస్కృతంలో కూడా. ఇప్పుడు ఆ మాట ఆ మగ వ్యక్తి డైరెక్ట్గా బయటకు అనగలడా? అనలేడు. అంతగా చూపించాల్సిన ఆవశ్యకత మీకేమిటి? సెక్యులర్ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు వాడుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు బట్టలేసుకున్నారు. అయితే నీకేంటి? మడులు క్యారెక్టర్ ఆర్టిస్టులు అనమాట వీళ్ళు. సినిమాల్లో చీరలు అవి కట్టుకొని కాస్త డీసెంట్గా ఉంటారు క్యారెక్టర్ ఆర్టిస్టులు కదా. వెకేషన్లకు వెళ్ళినప్పుడు వీళ్ళ బట్టలు ఉంటాయండి బాబు, ఆడవాళ్ళకి కదా మగాళ్ళు కూడా సిగ్గుతో తలంచుకునే బట్టలు అనమాట. అలాంటి బట్టలు, స్విమ్ సూట్, పైన ఆడాడు కింద కరజానడం కట్టుకొని తనంత ఎదిగిన మగపిల్లలు చూస్తూ ఉండగా తన కొడుకులు వాళ్ళతో పడి స్విమ్మింగ్ పూల్లో దొర్లుతూ గీతలు కొడుతూ నా కన్న కొడుకులు నా అంత ఎదిగి చూస్తున్నారే అని కూడా స్పృహ లేకుండా మరలా వాటిని వీడియోలు తీసి ఆ వీడియోలు తీసుకొచ్చి ఈ సోషల్ మీడియాలో వదిలి జనాలను జడగొట్టి చీ అంటున్నారు. కన్న పిల్లల ముందు ఏందా బట్టలు రోతగా అనేసి. మనకి ఏమీ చలనం ఉండదు. మా స్వేచ్ఛ, మా స్త్రీ స్వేచ్ఛ, మా స్వాతంత్రం, మా ఇష్టం, మేము కట్టుకుంటాం, లేదంటే ఇప్పుకొని చేస్తాం, మొత్తం మేము ఇప్పుకొని చేస్తాం. పార్కుల్లో పడి విన్యాసాలు చేస్తున్నప్పుడు పైన పైట గుడ్డ కప్పుకొని కింద కామెంట్లో పెట్టినారు కొంతమంది జనాలు. ఆళ్ళని మనిషి సాంప్రదాయవాదులు, శుద్ధ పూసలు, మీకేం తెలుసు బట్టల గురించి, బీచ్కి వెళ్తే బికినీ వేసుకోవాలా, పార్కుకి వెళ్తే ఇంకొకటి వేసుకోవాలా, యోగా చేసేటప్పుడు ట్రాక్ వేసుకోవాలా, మీకు చీరలు కట్టుకోవడమే తెలుసు, మీరు మూల కూర్చోండి, ఇలాగ చాలా పెద్ద వీడియో ఒకటి చేసింది. అలాంటి ఇది స్విమ్మింగ్ పూల్లో అలాంటి బట్టలు వేసుకుందని, అది కూడా పైన అర కింద అర వేసిందని అసహ్యంగా మాట్లాడుతుంది. నీలాంటి ఆడదానే హిందూ దేశం అయితే ప్రమాదకరం, హిందూ దేశంలో ఆడవాళ్ళని అణిచేస్తారు అని మాట్లాడేది.
నోరు మాత్రం ఎవడు ఎత్తకూడదు. అంటే విప్పేసి అన్ని చూపించి ఆ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్ని, కుర్రవాళ్ళని, మగపిల్లల్ని చెడగొట్టే రైట్స్ మన ఆడలకు ఉన్నాయి. విప్పేసి తిరగడం నైతిక విలువలా? విప్పేసి తిరిగిన వీడియోలు మొత్తము సోషల్ మీడియాలో వదిలి యువతను చెడగొట్టడం నైతిక విలువలా? మరే చున్నీ వేసుకో అన్నోళ్ళు శుద్ధపూసలైనప్పుడు ఇప్పేసుకోవడం నైతిక విలువేగా అయ్యేది. ఇది స్త్రీ స్వాతంత్ర్యమా? భారతీయ స్త్రీలకు ఇది మర్యాద? భారతదేశం మీద ఎంత ప్రేమో అనిపిస్తుంది కదా. మన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ వదిలేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జుట్టెలు పోసుకుంటారు, జుట్టు కత్తిరించేసుకుంటారు. పాపట్లు అసలే తీయరు. తీసినా కూడా పక్క పాపడు తీసి సగం జుట్టు ఈ మొహం మీద పడేట్టు, సగం జుట్టు వెనక్కి పడేట్టుగా. ఎప్పుడు చూసినా కూడా దరిద్రం ఏంటంటే జుట్టులో ఇదంతా 2 ఏళ్ల క్రితం కాబట్టి అక్కకి ఆడోళ్ళు చేసే పనుల్లో చాలా తప్పులు కనిపించేటివి. అందుకని ఇట్టు ఉండకూడదు, అట్టు ఉండకూడదు అని చెప్పేది. కానీ ఇప్పుడు అక్క సెక్యులర్ కాబట్టి ఇలాంటివి ఏవి చెప్పదు. ఇలా ఎవరైనా చెప్పినా కూడా హిందుత్వం పేరుతో ఆడోళ్ళని అని చేస్తున్నారు అని ప్రచారం మొదలు పెడుతుంది. కావాలంటే చూస్తూ ఉండండి, దానికి కూడా ఎక్కువ రోజులు పట్టదు. తొందరలోనే ఏదో ఒక సెక్యులర్ వీడియో వస్తుంది. ఆల్రెడీ వచ్చేసిందా? నేను ఇంకా చూడలేదులేండి. ఈ ఆడాళ్ళకైనా కనీసం బుద్ధి ఉండాలి. ఈ ఆడాళ్ళకైనా కనీసం బుద్ధి ఉండాలి. ఈ ఆడాళ్ళకైనా కనీసం బుద్ధి ఉండాలి. సరే, ఎవరెవరో చేశారు అన్ని మతస్థులంటే సరే, వాళ్ళ దాష్టికలు మనం భరిస్తూనే ఉన్నాం. మనందరికీ తెలుసు, మనకి కాస్త అవగాహన కలుగుతుంది వీళ్ళు చేస్తుంటారులే ఈ పని అని. ఆడవాళ్ళు అయ్యుండి, హిందువులు అయ్యుండి, పవిత్ర భారతదేశంలో పుట్టి సంసారం చేస్తున్న స్త్రీలు అయ్యుండి మీకేమి సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానము లేదా అని అడుగుతున్నారు. కడుపు కన్న తింటున్నారు, ఇంకెవరు తింటారా? ఆడవాళ్ళు అయ్యుండి, హిందువులు అయ్యుండి, పవిత్ర భారతదేశంలో పుట్టి సంసారం చేస్తున్న స్త్రీలు అయ్యుండి మీకేమి సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానము లేదా అని అడుగుతున్నారు. కడుపు కన్నం తింటున్నారు, ఇంకెవరు తింటారా? ఈ పెంపకం పెంచారా మిమ్మల్ని? ఇలాంటి పెంపకాలు పెంచి పెద్ద చేస్తారా మిమ్మల్ని? యూట్యూబర్లని అడుగుతున్నాను. యూట్యూబర్లు కూడా కొందరు మన తెలుగు యూట్యూబర్స్ చాలా మంది చూస్తూ ఉంటారు ఈ ఛానల్స్. వీళ్ళు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా బ్లౌజుల మీద కూడా వీప్ మీద దేవుడి ఫోటోలు వేయించుకున్నారు. కృష్ణుడు, గణపతి ఇత్యాది ఫొటోస్ అన్ని కూడా బ్లౌజుల మీద ప్రింట్ చేసుకొని వేసుకుని తిరుగుతున్నారు. మీ మొగుడి ఫోటో వేసుకుని ఎవరన్నా కాదన్నారా? మీకు బాయ్ ఫ్రెండ్ కానీ ఇంకేదన్నా ఉంటే వాళ్ళ ఫోటోలు వేసుకుని తిరగండి, కాదన్నామా? దేవుడి ఫోటోలు ఏంటండి జాకెట్ల మీద వేసుకునేది? మీకేం సిగ్గు అనిపించట్లేదా? అసహ్యంగా లేదా? ఎందుకు దేవుడిని నడి రోడ్డు మీద పెడతారు? దేవుడికి ఒక మర్యాద అక్కర్లేదా? గౌరవం అక్కర్లేదా? భక్తి శ్రద్ధలు లేవా? సనాతన ధర్మం ఆ చేతుల మీద కూడా మీకు తోచిన చూడల్లా వేసుకోనప్పుడు మీ మొగుడు ఫోటో వేసుకోండి, లేదా మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉంటే వేసుకోండి. దేవుడి ఫోటో ఎలా వేసుకుంటారంటే బుద్ధి ఉండక్కర్లేదా? మీ మొగుడు ఫోటో వేసుకోండి, లేదా మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉంటే వేసుకోండి. దేవుడి ఫోటో ఎలా వేసుకుంటారంటే బుద్ధి ఉండక్కర్లేదా? సింగారించుకొని తినడానికి మీకేమి సిగ్గు, ఎగ్గు లేదా? లంగాల మీద, జాకెట్ల మీద కూడా దేవుడి ఫోటోలు వేసుకొని సింగారించుకొని తినడానికి మీకేమి సిగ్గు, ఎగ్గు లేదా? తిరగాలనుకుంటే మీ మొగుడు లేడా? మీ మొగుడు అందంగా ఉండడా? ఏమాత్రం అసలు చూడలేవా మొగుడిని? సరే, అందంగా ఉంటాడా? ఉండడా? మొగుడైతే ఉంటాడు కదా, మొగుడు కూడా వేసుకోండి. ఎవరు కాదన్నారు? దేవుడు ఎన్న తేరగా దొరికాడా మీకు? జాకెట్ మీద వేస్తున్నారు, రేపు పొద్దున్న ఇన్నర్ వేర్ల మీద కూడా వేసుకుంటారుగా. సిగ్గు అనిపించట్లేదా? ఆడాళ్ళు కాదండి తోడేళ్ళు, ఆడాళ్ళు కాదండి తోడేళ్ళు. సనాతన ధర్మం అంటూనే, మేము కూడా హిందువులు అంటూనే ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు. కలి ప్రభావం కాకపోతే ఇలాంటి విపరీత పోకట్లన్నీ కూడా ఈ హిందువులను చెప్తున్న వాళ్ళకి నచ్చుతున్నాయి. చూడండి, అది ఆశ్చర్యంగా ఉంది. మరే నీకు ప్రతిదానికి ఆశ్చర్యంగానే ఉంటది. అంటే మిగిలిన అందరూ హిందువులు చాలా ప్రశాంతంగా మంచిగానే ఉండారు. దేనికి రియాక్ట్ అవ్వాలో దానికే అవుతా. కానీ నువ్వు నీలాంటి స్వార్థపరులు మాత్రం ప్రతిదాన్ని ఉన్మాదం కిందకు మార్చేసి ఆడోళ్ళని అణిచేయడానికి ఇది వేసుకోకండి, అది వేసుకోండి, ఈరోజు ఇలా వేసుకున్నారు కాబట్టి రేపు అలా వేసుకోరని గ్యారంటీ ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతూ ఆడవాళ్ల స్వేచ్ఛని అణిచేస్తూ హిందుత్వం పేరుతో భయపెడుతూ ఉంటారు. కాబట్టి నీలాంటి దాన్ని డాష్ చేయాలి. ఆ డాష్లో మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. చేస్తారు ఆడజన్మలైన ఇవి. ఆడవాళ్ళకి ఇచ్చిన అర్హత ఉందా? మహిళల సిగ్గు పోవడం లేదా? మహిళల పరువు పోవడం లేదా? ఈ ఒక సాంప్రదాయ భారతీయ మహిళలు అనేసి ప్రపంచవ్యాప్తంగా మనకి పేరు. భారతదేశంలో మహిళలు చాలా సాంప్రదాయం పాటిస్తారు. ఒళ్ళు కప్పుకుంటారు, శరీరం కప్పుకుంటారు, మంచి బట్టలతోటి పొట్టు కాటుక, కుంకుమ పువ్వులు, గాజులు వేసుకొని వీళ్ళంతా సాంప్రదాయంగా ఉంటారు. ఒక పేరుంది, ఈ పేరు కూడా చెడగొడుతున్నారు కదా మీరు. అలా చెడగొట్టొచ్చని, మొగుడుండగానే తాళి తీసేయొచ్చని, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరగొచ్చని, ఇంకా చెప్పాలంటే ప్రాంతాన్ని బట్టి ధర్మాన్ని మార్చేయొచ్చని చెప్పింది నువ్వేనమ్మా. నువ్వు ఇప్పుకొని తిరగాలంటే మాత్రం ఒక రూలు, ఊళ్ళో వాళ్ళు ఇప్పితే మాత్రం ఇంకొక రూలా? భర్త చెయ్యి కూడా పట్టుకుని మహిళలు పబ్లిక్ నలుగురు ముందు భర్తతోటి చనువుగా కూడా మాట్లాడిన మహిళలు ఈ పవిత్ర భారతదేశంలో ఇంకా కోట్ల మంది ఉన్నారు. అర్థమవుతుంది కదా? బయటికి వెళ్ళి ఎంత రద్దీ రోడ్లో తిరుగుతున్నా కూడా భర్త చెయ్యి కూడా పట్టుకోరు. ఒక మర్యాద ఉంటుంది, ఒక కట్టుబాటు ఉంటుంది, ఎలా ఉండాలో అలా ఉండాలి అని ఒక మంచి సాంప్రదాయంతో బ్రతికే మహిళలు ఇంకా పవిత్ర భారతదేశం ఉన్నారండి. కాబట్టి అంటే ఏమంటావు? భర్త చేయి పట్టుకునే వాళ్ళు, భర్తతో సమానంగా నడిచేవాళ్ళు
మంచోళ్ళు కాదంటావా? వాళ్ళ వల్ల వర్షాలు పడవంటావా? అంటే మర్యాద పేరుతో ఆడది ఇంకా మగాడికి అణిగి మణిగి ఉండాలా, వాడిని పట్టుకొని కూడా పట్టుకోకూడదు, పిలవను కూడా పిలవకూడదు, వాడి వెనకనికే పడి చచ్చిపోవాలా అని చెబుతున్నావు అని అంటే ఆడవాళ్ళ అభ్యుదయాన్ని అడ్డుకునేది నువ్వు. ఆడపిల్లల్ని సంప్రదాయం పేరుతో బెదిరించింది నువ్వు. ఇంకా మతం పేరుతో కేసు పెడతానని భయపెట్టింది నువ్వు. సెక్యులర్ దేశంలో విప్పుకునే స్వేచ్ఛ ఉంటే అది తప్పు అని చెబుతుంది నువ్వు. ఇంటి పనులు వంట పనులు చేసుకునే ఆడవాళ్ళు చీరల ప్రమోషన్ చేసుకుంటా సెక్యులర్ దేశంలో వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు వాడుకుంటా ఉంటే దాన్ని తప్పు అంటూ అలాంటి వాళ్ళని హింసించింది నువ్వు. అంటే అన్ని రకాలుగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టింది, ఆడవాళ్ళకి ప్రమాదకరంగా ఉండేది నువ్వేనే నంగనాచి.